శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 38వ అధ్యాయం. వరప్రదానం అనంతరం వ్యాసమునీంద్రుడు ఇలా ప్రశ్నించాడు: ఓ పద్మసంభవ, ఆ తరువాత జరిగిన కృత్సమదను వృత్తాంతమును తెలుసుకొని కోరుతున్నాను, నాకు చెప్పవలసింది అంటూ వేడిన వ్యాస మహర్షితో బ్రహ్మ ఇలా అన్నాడు: ఓ వ్యాసమునీంద్ర, అప్పుడు సకల మునిగణాలు కృత్సమదని గౌరవించి నమస్కరించారు. అప్పటి నుంచి సకల కార్యారంభములలోనూ చేసే గణపతి పూజలో ముందుగా ఆ మునికే నమస్కరించసాగారు. ఈ రీతిగా ఎంతో ప్రఖ్యాతినిగాంచిన గృత్సమదుడు సునిశ్చిత భక్తితో ఏకాగ్ర చిత్తంతో గణేశుని ధ్యానిస్తూ ఉత్కృష్ట భక్తిని పొందాడు. ఇలా ఉండగా ఒకానొక సమయంలో పెద్ద ధ్వని అయ్యేలా ఆ ముని తుమ్మినాడు. ఆ తుమ్ము ధ్వనికి పర్వత గుహలు అదిరిపడ్డాయి. క్షణంలో తన ఎదుట ఒక బాలకుడు కనిపించాడు. ఎర్రని దేహకాంతిని కలిగి పెద్ద ధ్వనిని చేస్తూ తేజోరాశితో కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న ఆ బాలకుని చూసి భయంతో గృత్సమదముని గడగడా వణికాడు. ఆహా, ఇది విపత్తు! ఈ పుత్రుడు గజాననుచే ఇవ్వబడినాడా ఏమి అనుకుంటూ తిరిగి తేరిపార ఆ పిల్లవాని వంక చూడగా సౌందర్యోపేతమైన ముఖారవిందం, పద్మరేఖలు వంటి విశాల నేత్రాలను కలిగి బంగారు భుజకీర్తులతో బాహుపురులు, దివ్యమైన కిరీటము, పాదాలంకారాలను కలిగి కటి ప్రదేశంలో బంగారు మొలత్రాటిని ధరించి నవమన్మధుడుగా ఉన్న ఆ బాలకుణ్ణి చూసిన ముని ఇలా ప్రశ్నించాడు: ఓ బాలక, నీవెవరవు? ఎవరివాడవు? ఏం చేయడానికి వచ్చావు? నీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఆ మాటలకు బాలకుడిలా బదులిచ్చాడు: త్రికాలజ్ఞాని ఓ గృత్సమదమునీంద్ర, అన్నీ ఎరిగి ఉండి నన్నెందుకు ఇలా ప్రశ్నిస్తున్నావు? అయినా నీ ఆజ్ఞను అనుసరించి చెబుతాను విను. నేను నీ తుమ్మి నుండి జన్మించాను కనుక నాకు తల్లి తండ్రి ఇక నీవే. నన్ను దయతో కొన్నాళ్లు సంరక్షించు. ఇంద్రునితో సహా ముల్లోకాలను ఆక్రమించగల బలపరాక్రమం కలవాడిని. కొద్ది కాలంలోనే నా అప్రమేయ పౌరుషాన్ని నీవు చూడగలవు. ఈ మాటలకు ముగ్ధుడైన ఆ ముని తనలో, ఆహా, ఈ బాలకుడెవరో, పుట్టి పుట్టగానే తాను ముల్లోకాలను గెలవగల సమర్థుడంటూ ప్రకటించుకున్నాడే, వీడెవరో కాని అసాధ్యుడిలా ఉన్నాడు కనుక వీడి శక్తియుక్తులు మరింతగా గలందులకు నా మంత్రాన్ని ఇతడికి ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో వరదుడైన గణేశుడు అతనికి సకల వాంఛితములను ప్రసాదించగలడు. వీడి వల్ల నాకు ఘనకీర్తి లభించగలదు అని సంకల్పించి ఆ బాలునికి తన గణానాంత్వ అన్న రుగ్మంత్రాన్ని ఉపదేశించాడు. అలా ఉపదేశించి తరువాత ఇలా అనుగ్రహ వచనాలతో అతడిని ఇలా ఆశీర్వదించాడు: ఓ చిరంజీవి, గణానాంత్వ అన్న ఈ మంత్రాన్ని నీవు నిశ్చలమైన మనస్సుతో జపించు. ఆ గజానని అనుగ్రహాన్ని పొందినవాడు నీ సకలాభీష్టములు నెరవేరుతాయి. ఇలా గృత్సమదడి నుంచి మంత్రోపదేశాన్ని, అనుగ్రహ ఆశీస్సులను బడసిన ఆ బాలకుడు వెంటనే ఒక నిర్జన అరణ్యానికి వెళ్ళి అక్కడ ఇంద్రియాలను నియమించి తదేక దీక్షతో కాలి బొటకన వేలుపై నిలిచి 5000 సంవత్సరాల కాలం నిరాఘంటంగా తండ్రి ఉపదేశించిన ఆ మంత్రాన్ని జపించాడు. అప్పుడు అతడి ముఖంలో నుంచి వెంటనే తపోగ్ని జ్వాలలు వెలువడి దిక్కులంతా ప్రజ్వరిల్ల చేస్తూ దేవగణాలకు, పాతాళంలోని రాక్షసులకు సైతం భయోత్పాతాన్ని కలిగించాయి. అప్పుడు ఆ బాలుని తపస్సుకు సంతుష్టుడైన గజాననుడు అతడి ఎదుట సాక్షాత్కరించాడు. దిక్కులనెల్లా ప్రజ్వరిల్లజేస్తూ సూర్యకాంతిని ధిక్కరించే తేజా ప్రకాశంతో తొండమును అలవోకగా అటు ఇటు ఆడిస్తున్న ఆ గజానుని గీంకారం విన్న ఆ బాలకుడు భయంతో వివసుడై నేత్రాలను విప్పి ఎదురుగా నిలిచిన ఆ దేవదేవుని చూచాడు. 4 బాహువులతోనూ పెద్ద ఉదరంతోనూ నానాలంకారములతోనూ అలంకరించబడి పరశువు, పద్మము, జపమాల, మోదకములను 4 చేతులలో దాల్చి ఉన్న ఆ దివ్య తేజోమూర్తి యొక్క ప్రకాశానికి ముందు నిర్ఘాంతపోయి ఆ తరువాత కొద్దిగా తడబడి తిరిగి ధైర్యాన్ని పుంజుకొని ఆ ప్రభువునిలా ప్రార్థించసాగాడు: ఓ దేవా, నీకు అనన్య భక్తుడను, శరణాగతుడను అయినా నన్ను ఇలా భయపెట్టడం నీకు భావ్యమా? సౌమ్య రూపాన్ని దాల్చిన నా వాంఛితార్థములను ప్రసాదించి నన్ను అనుగ్రహించవే ఓ వ్యాసమునీంద్ర. అప్పుడు భక్తవరదుడైన గణాధిపుడు అతడి ప్రార్థనతో తన భయంకర రూపాన్ని ఉపసంహరించి ఎంతో ప్రీతితో సౌమ్య రూపం దాల్చి ఆ బాలకుణ్ణి పిలిచి: నాయన, నీవు స్వస్థ చిత్తుడివిక.
అహోరాత్రాలు ఎవరు నిర్ధరించి ధ్యానం చేశావో ఆ నీ ధ్యానమూర్తిని నేనే. నీ యందు పూర్తి ప్రసన్నతను కలిగి నీకు వరాలను అనుగ్రహించదలిచి వచ్చాను. ఈ నా రూపం స్వప్రకాశమైనది. జగన్మయమైన నా పరరూపమును బ్రహ్మ రుద్రాదులు కూడా తెలుసుకోలేరు. దేవతలు, మునులు, గంధర్వులు, అసురులు వీరెవ్వరికీ కూడా ఇది నలవి కానట్టిది. అటువంటి నేను నీ శ్రద్ధతో కూడిన తపస్సుకు బద్ధుడనై నేను అనుగ్రహించదలిచాను. కోరిన వరమివ్వడానికై వచ్చాను కనుక నా వల్ల నీకేమి వరములు కావాలో అవన్నీ కోరుకో అన్నాడు. ఆ మాటలకు ఆ బాలకుడిలా అన్నాడు: ఓ దేవా, నీ దివ్య మంగళ తేజోమయ రూపాన్ని దర్శించటంతో నా జన్మ నేటికి చరితార్థమైంది. నా తపస్సు నా జననీ జనకులు ధన్యులైనారు. బాలుడనైన కారణం చేత నీ మహిమా విశేషాన్ని వర్ణించలేకపోయాను. సకల జగత్తుకు నీవే ఆధారభూతుడవు. సూర్యాది గ్రహగోళాలు నీ భావన వల్లనే ప్రకాశిస్తున్నాయి. నీ మహిమా విశేషం చేతనే జగత్తంతా చలిస్తున్నది. అట్టి నీ మహిమా విశేషాన్ని త్రిమూర్తులైన పూర్తిగా గ్రహింపలేరు. అయినా నీవు దయతో వరానుగ్రహించగోరితే ఈనాటి నుంచి 3 లోకాలలోనూ ఎక్కడా నాకు తిరుగుండరాదు. దేవ అసుర గణాలందరూ నాకు వశ్యులై ఉండాలి. దేన్ని సంకల్పించిన తక్షణమే అది సిద్ధించేలా సంకల్ప సిద్ధిని ప్రసాదించు. ఇహలోకంలో సకల భోగాలను అనుభవించాక అంత్యమున మోక్షాన్ని పొందేలా అనుగ్రహించు. ఓ భక్తవరద, నేను తపస్సు ఆచరించని ఈ ప్రదేశాన్ని ఇక నుంచి గణేశపురము అన్న పేరిట లోక విఖ్యాతిగాంచుగాక అంటూ వేడిన ఆ బాలుడితో గజాననుడిలా ప్రసన్నుడై అనుగ్రహవచనాలు పలికాడు. ఓ బాలక, నీవు కోరినట్లే నీకు త్రైలోక్యాకర్షణ శక్తి కలుగగలదు. నీకెవరి వల్ల ఎటువంటి భయము కలుగదు. 3 పురములు బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించి ఇస్తాను. కోరుకున్న స్థలానికి వెళ్ళే కామగమన శక్తిని అవి కలిగి ఉంటాయి. ఒక్క లయకారకుడైన శంకరుడి చేత తప్ప అవి భేదింపబడనివి. ఈ లోకంలో నీవు త్రిపురాసురుడన్న ఖ్యాతిగా గాంచెదవు. ఏనాడైతే శంకరుడు తన ఏకైక బాణంతో ఈ మూడింటిని భేదిస్తాడో ఆనాడే నువ్వు ముక్తి పొందగలవు. ఇది ముమ్మాటికి సత్యము. ఇంకా నీవు అడిగిన ఇతర వాంఛితములన్నీ తప్పక ఈడేరగలవు. వ్యాసమునీంద్ర ఈ విధంగా అతడికి వరాలను అనుగ్రహించి గజాననుడు అంతర్హితుడైనాడు. ఆ దైవ వియోగానికి ఆ బాలకుడు భినుడై కూడా ఆ వరముల లబ్ధికి సంతోషయుక్తుడైనాడు. అనంతరం తన వరబలగర్వంతో ముల్లోకాలను ఆక్రమింప ప్రయత్నించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని వరప్రధానం అనే 38వ అధ్యాయం సంపూర్ణం.